రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్లోని శక్తినగర్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా సరూర్ నగర్ ఎంపీపీ విక్రమ్ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచి స్పందన ఉంది. గత సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో చెట్టు నాట్యం బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. సరూర్ నగర్ మండల్ కానీ, ఆర్కేపురం కానీ, సరూర్ నగర్ కానీ, కందుకూరు మహేశ్వరంలో ఇంచుమించుగా మాకు ఇచ్చినటువంటి టార్గెట్ రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా మనం పెట్టగలిగాం. నిన్ననే ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ఇంచుమించుగా 140 ఎకరాలలో ఫారెస్ట్లో నిన్న ఒక్కరోజే 11,000 చెట్లు పెట్టాం. గతంలో ఫ్యాక్ట్ సిటీలో కూడా ఒక 10,000 చెట్లు పెట్టాం. ఇంచుమించుగా 80,000-85,000 చెట్లు కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గంలో పెట్టాం. ఈ రోజున ఈ కాలనీలో అందరూ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ మీ పెరట్లో ఉన్నటువంటి చిన్న పెద్ద జాగైన 4,43,000 చెట్లు నాటే కార్యక్రమం ఈ రోజు మన నియోజకవర్గంలో జరిగినాయి. ఆ విధంగా మా అధికారులందరూ కూడా మరి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం గతంలో అనేక సార్లు మనం చెట్లు పెట్టాం, కానీ చెట్లు చనిపోయినాయి. కానీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రెస్టేజ్గా తీసుకుని ప్రతి ఒక్క అధికారులందరూ కూడా ప్రోత్సహించి మా యొక్క ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలకు అవగాహన కల్పించుకొని పెట్టినటువంటి ప్రతి చెట్టు కూడా బ్రతికే విధంగా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి. ముమ్మరంగా ఈ 15వ తారీఖు వరకు కూడా డెడ్ లైన్ పెట్టారు. ఈ 15వ తారీఖు వరకు నిరంతరం వర్షాలు పడ్డప్పుడల్లా ప్రతి చోట కూడా ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో, పాఠశాలలు ఉంటాయో, హాస్పిటల్స్ ఉంటాయో, అదేవిధంగా మస్జిద్ కానీ, గుళ్ళు కానీ, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడ పెట్టవలసిన అవసరం ఉంది. చాలా తృప్తిగా ఉంది. ఈ సంవత్సరం మంచి వర్షాలు కూడా పడతా ఉన్నాయి. అందరూ కూడా హరితహారం సక్సెస్ చేసుకుని ముందుకు సాగాలి. ఇదంతా మన భవిష్యత్ తరాల కోసం చేస్తున్న కార్యక్రమం. ఇది పూర్తి విశ్వాసం నాకు. ఎందుకంటే నేను హుడా చైర్మన్గా, మేయర్గా చూశాను. ఈరోజు శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో చేస్తున్నట్టుగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా దాన్ని ముమ్మరం చేసుకుని ప్రతి ఒక్కరూ ఈ భూమి పడ్డ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి హరితహారం పార్టిసిపేట్ చేసి మొక్కలు నాటవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై తెలంగాణ.